ఏపీ శాసన మండలిలో నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. 2004 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చి ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాల జీవితాల్లో గాఢ అంధకారానికి నెట్టేసింది అధ్యక్ష. ఇటువంటి ప్రాణాంతకమైనటువంటి సిపిఎస్ రద్దు కోరుతూ అనేక పోరాటాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా. అయితే ఈ సిపిఎస్ రద్దు గురించి పోరాటంలో భాగంగా ప్రతి సంవత్సరం అది అమల్లోకి వచ్చిన తేదీ సెప్టెంబర్ 1న విజయవాడ కేంద్రంగా రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి కూడా అందరూ వచ్చి నిరసన దినంగా ఆ రోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అధ్యక్ష. అందులో భాగంగా 1/9/2022 చెలో విజయవాడ మిలియన్ మార్చ్ అని ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసుకున్నారు అధ్యక్ష. ఆ సిపిఎస్ సంఘ నాయకుల పిలుపు మేరకు అందరూ బయలుదేరదామని చెప్పి అనుకున్న సమయంలో దాన్ని అణిచివేసే కార్యక్రమంలో భాగంగా అప్పుడున్న ప్రభుత్వం వందలాది మంది పైన కేసులు నమోదు చేసి ఈ రోజు కూడా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు కేసులు రద్దు చేయాలని కోరుకుంటూ నా దృష్టికి వచ్చిన కేసుల వివరాలు విశాఖపట్నం జిల్లాలో పెందుర్తి పోలీస్ స్టేషన్లో కేసు నెంబర్ 487/2022 గూనూరు శ్రీను పి జగదీష్, విశాఖపట్నం జిల్లాలో గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో 233/2022 సంవత్సరం జి నరసింహరావు, మన్యం జిల్లా పార్వతీపురం పోలీస్ స్టేషన్లో 42/2024 బి సంతోష్ కుమార్, ఎం శ్రీనివాసరావు, కర్నూలు జిల్లాలో కర్నూలు పోలీస్ స్టేషన్లో 177/2022 సంవత్సరం మీద 5 సంఘ నాయకుల పైన కేసులు కొనసాగుతున్నాయి అధ్యక్ష. ఇంకా రాష్ట్రంలో చాలా జిల్లాల్లో నా పోలీస్ స్టేషన్లో ఉద్యమాలు చేసిన సందర్భంగా ఈ కేసులు కొనసాగుతున్నాయని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. కావున ఉద్యమాల నేపథ్యంలో వారి ఆవేదన మేరకు ఉపాధ్యాయ ఉద్యోగులు తాము ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చేసిన రకరకాల సందర్భాల్లో కార్యక్రమాలు ఏవైతే నిర్వహించారో నమోదైనటువంటి పోలీస్ స్టేషన్లో కేసులు రద్దు చేయవలసిందిగా మరియు కోర్టులో కొనసాగుతున్నటువంటి కేసులను ప్రభుత్వ పరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వెనకకు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈ అంశాలపైన ప్రభుత్వం తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని మరియు సిపిఎస్ ఉద్యోగుల ఆవేదనని గుర్తించి రద్దు చేయటకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. గోపిమూర్తి గారు. గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంలో ఏజెన్సీ ఉద్యోగ నియామక చట్టాన్ని చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు అధ్యక్ష. అటువంటి చట్టాన్ని వెంటనే చేయాలని చెప్పి గిరిజన ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి డిఎస్సిని జరపాలని చెప్పి ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు కూడా మొన్న జరిగినటువంటి డిఎస్సి మీద కూడా కొన్ని వ్యాఖ్యానాలు చేసింది అధ్యక్ష. వాళ్ళకి సెపరేటు డిఎస్సిని నియమించాలని చెప్పి, అలాగే ఆశ్రమ గురుకుల పాఠశాలలో డిప్యూటీ వార్డెన్గా ఎటువంటి అనుభవం లేని డిఎస్సి 2025 ఉపాధ్యాయులు నియమిస్తున్నారు అధ్యక్ష. వారికి మినహాయింపు ఇచ్చి రెగ్యులర్ వార్డెన్ మరియు ఏఎన్ఎంలను నియమించాలని, గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ టీచర్లను అబ్కాస్ నుండి కాకుండా ప్రభుత్వమే నేరుగానే ఎంటీఎస్గా గుర్తించి వారి జీతాలు పెంచాలని చెప్పి, గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి రెగ్యులర్ టీచర్ల యొక్క పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకే పెంచాలని, ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న సిఆర్టీలకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ వారిని రెగ్యులర్ చేయాలని చెప్పి తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.